ఒక గుంత ఉంది, ఆ గుంతలోకి పోతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము సంగి టెంపుల్కి వెళ్తున్నాం. ఈ సంగి టెంపుల్కి వెళ్ళడం ఫస్ట్ టైం, ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళలేదు మేము. అందుకే దీని ఒక చిన్న బ్లాగ్ లాగా చేద్దామని ట్రై చేస్తున్నాం. ముందర రోడ్డు మొత్తం ఇట్లా గుంతలు గుంతలుగా ఉంది, కన్స్ట్రక్ట్ అవుతున్నట్టుంది రోడ్డు. ఈ మట్టి కుప్పలు, ఇట్లా మట్టి కుప్పలు పోసిరు మొత్తం. బయట చూడండి కొంగలు ఎంత బాగున్నాయి పొలంలో. ఇక్కడ సైడ్ తాటి చెట్లు ఉన్నాయి చూడండి. ఇప్పుడు మా ఇంపార్టెంట్ పర్సన్స్ బ్యాక్ సైడ్ మా పిల్లలు ఉన్నారు. బుజ్జు చెప్పు, ఎక్కడికి వెళ్తున్నాం? ఇప్పుడు సంగీత కాదు కన్నా, సంగి టెంపుల్. సంగి టెంపుల్కి వెళ్తున్నా. ఇప్పుడు స్టార్ట్ అయినాం మా ఇంటికి వచ్చి. ఇప్పుడు మా డాడీ నడుపుతుండు. ఇప్పుడు ఇప్పుడు ఇలా రాయిలు ఉన్నాయి, చెట్లు అనుకుంటున్నా. చెట్లు ఇంకా ఇంకేం కనబడుతున్నాయి? నువ్వే మాట్లాడతారా? యాప్సీ, నువ్వు మాట్లాడతావా? యాప్సీ, ఇంకేమో బండలు కనబడుతున్నాయి ఫ్రెండ్స్. ఇంకేమో బైక్ కనబడుతుంది ఫ్రెండ్స్. ఇంకేమో షాప్ కనబడుతుంది. రోడ్ అయితే మంచి రోడ్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంత దూరం ఉందో తెలీదు, మాకైతే 11 కిలోమీటర్స్, అప్రాక్స్ 10 to 11 కిలోమీటర్స్ చూపిస్తుంది. రోడ్ అయితే మంచిగా ఉంది. ఇక్కడ మా యాపిల్ గాడు మంచిగా చిప్స్ తినుకుంటే వెనకాల కూర్చున్నాడు. అద్దు, ఇప్పుడు వచ్చిండు హీరో. చెప్పు, ఇప్పుడు చెప్పు, ఎంత దూరం ఉంది? ఇంకా ఎంత దూరం ఉందంటే ముందర ఏమొచ్చింది? పెద్ద గుట్ట వచ్చింది. ఆ రోడ్డు తర్వాత ఇప్పుడు ఒక విలేజ్కి వచ్చినాము. ఇది తొర్రూరు. ఈ నుంచి ఎక్కడ టర్న్ కావాలో తెలీదు మాకు. ఇక్కడ 2 ways వచ్చినాయి. ఊరైతే పెద్దగానే ఉంది. ఇటు వెళ్ళాలో తెలీదు. రూట్ మ్యాప్ చూస్తున్నాము. రూట్ మ్యాప్ అయితే రైట్కి చూపిస్తుంది. సో మేము రైట్కి మూవ్ అయినాం. ఊరైతే పెద్దగానే ఉంది. ఈ ఊరి పేరు తొర్రూరు. మేము ఇదే ఫస్ట్ టైం రావడం ఇక్కడ. ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంది. రూట్ మ్యాప్లో 4 kilometers స్ట్రైట్కి వెళ్ళాలని చూపిస్తుంది. ఇక్కడ ఇంటి ముందర కొబ్బరి చెట్లు. ఇక్కడ మాత్రం గ్రీనరీ బాగుంది మంచిగా. 2 sides రోడ్డుకి, ఇటు సైడ్ మళ్ళీ ఇటు సైడ్ కూడా గ్రీనరీ బాగుంది. ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంది మళ్ళీ. అలాగే ఊర్లో అన్నప్పుడు టెంపుల్స్ కామన్ కదా, ఉంటాయి కదా. చిప్స్ ఓవరా? షీప్స్ కాదు నాన్న, చిప్స్. పొడాడో చిప్స్. లక్ష స్కూల్ ఉంది ఇక్కడ. లక్ష ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది ఒకటి, బాగుంది. చాలా పెద్దగా ఉంది స్కూల్. ఏంటో చిన్న విలేజ్ లాగా ఉంది. ఒక విలేజ్ ఇంకొక విలేజ్ వచ్చింది ఇక్కడ. మా యాపిల్ ఏడవడం స్టార్ట్ చేసిండు. నిద్ర వస్తుంది ఆయనకి. పడుకునేదాకా ఊరుకోడు. కోహెడ అంట ఊరి పేరు, కోహెడ. స్ట్రైట్. పాతిల్లు, ఎప్పటియో పాతిల్లు, మట్టితో చేసిన ఇల్లు ఉంది. ఇక్కడ మళ్ళీ రోడ్డు డివైడ్ అవుతుంది. ఇక్కడ రైట్ సైడ్ అది లెఫ్ట్ అవుటర్ రింగ్ రోడ్ వచ్చింది. ఇట్లా స్ట్రైట్ వెళ్తే సంగి టెంపుల్ వస్తుందంట. మనకు బోర్డు కూడా ఉంది ఇక్కడ. ఇటా మనకి ఇప్పుడు రైట్ సైడ్, ఈ రైట్ సైడ్ వెళ్తే ఒక ఫ్లైఓవర్ ఉంది ఇక్కడ. ఇది ఓవరాల్. అవును, ఫ్లైఓవర్ పైన వెహికల్స్ కూడా పోతున్నాయి నాన్న. నువ్వు చెప్పు నాన్న, నువ్వు కూడా చెప్పొచ్చు. పైన
వెహికల్స్ పోతున్నాయి. ఫ్లైఓవర్ అది. ఫ్లైఓవర్ ఫ్లైఓవర్ మీద వెహికల్స్ పోతున్నాయి. నేను ఇప్పుడే మా ఇంటికల షాప్ ఒక చిప్స్ కొనుక్కున్నా. ఆ చిప్స్ ప్యాకెట్ అయిపోవడానికి కూడా వచ్చింది కదా. రోడ్ వ్యూ అయితే చాలా బాగుంది. మనకి ఇంకా ఈవినింగ్స్ అయితే చాలా బాగా, మార్నింగ్స్ ఎర్లీ మార్నింగ్స్ కానీ ఈవినింగ్స్ కానీ చాలా మంచిగా అనిపిస్తుంది. వెదర్ కొంచెం చల్లబడుతుంది చూడు, ఆ టైంలో అయితే సూపర్గా అనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం ఎండ ఉంది కాబట్టి మనకు అంతగా అనిపిస్తలేదు. ఇటు ఫారెస్ట్ లాగా ఉంది, మొత్తం ఫారెస్ట్ లాగానే ఉంది. పంట పొలాలు అయితే ఏం లేవు, 2 sides ఫారెస్టే ఉంది. గుట్ట పైన కనిపిస్తుంది అబ్బుజో, అదే మనం వెళ్ళాల్సిన టెంపుల్. మమ్మీ రెండు గుట్టలు ఉన్నాయి. ఒక చిన్న గుట్ట, ఒకటి పెద్ద గుట్ట. అవునా. సంగీత గానన్న సంగీ. మమ్మీ సంగీత టెంపుల్, సంగీ టెంపుల్. ఓకే, యాజ్ యువర్ విష్. సంగీ టెక్స్టైల్ ప్రైవేట్ లిమిటెడ్. చెప్పునానా నువ్వు? ఒక ఆయన దుప్పటి పెట్టుకొని అమ్మడానికి పోతుండంట, దుప్పట్లు తీసుకొని చెప్తుండు మా ఊడు. ఈరోజు సాటర్డే కదా, చాలామంది వెళ్ళి వస్తున్నట్టున్నారు టెంపుల్కి వెళ్ళి. మళ్ళీ రోడ్డు డివైడ్ అయింది, కాకపోతే అటు వేరే రూట్ ఉన్నట్టుంది. ఎటు వెళ్ళాలి? ముంగల కార్ పార్కింగ్ కోసం 50 రూపాయలు టికెట్ ఉన్నట్టుంది. 50 రూపాయలు ఉంది టికెట్. పార్కింగ్కు ఇక్కడ ఉంది, పైకి వెళ్ళడానికి కూడా ఉంది. ఈ లెఫ్ట్ సైడ్ మొత్తం బైక్స్ ఉన్నాయి, రైట్ సైడ్ కొన్ని కార్లు పెట్టుకున్నారు. ఈ లెఫ్ట్ సైడ్ మొత్తం ఇట్లా ఈ గోడపడితే మొత్తం బైక్స్ పార్క్ చేసుకున్నారు, రైట్ సైడ్ కార్లు పెట్టుకున్నారు. ఇక స్టెప్స్ పడితే ఎక్కుతుంటే మాత్రం మొత్తం కోతులు. చేతులలో ఏమైనా పెట్టుకురావాలి కానీ రప్పామని గుంజేసుకుంటున్నాయి. చాలామందిని చూస్తున్నావు ఎట్లా ఉరికొస్తున్నాయి గోరుపచ్చ కోసము. చాలా ఉన్నాయి కోతులు అయితే. శనివారం పబ్లిక్ కూడా ఫుల్ వస్తున్నారు. అండ్ అవి ఎంత మంచిగా ఆడుకుంటా పాడుకుంటా లాలించుకుంటా ఉన్నాయి. అయ్యప్ప వెకేషన్ ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఇంకెళ్ళు మాత్రం వస్తున్నాయి. ఈ రైట్ సైడ్ కాళ్ళు కడుక్కోవడానికి ఉంది వాటర్, వెళ్తున్నాం. టెంపుల్ అయితే చాలా ఉన్నాయి. ఇందులో 5-6 టెంపుల్స్ ఎక్కువ ఉన్నాయి. మంచిగా ఉన్నాయి టెంపుల్స్ మాత్రం, సూపర్ ఉన్నాయి. వస్తే మాత్రం మంచిగా ప్రశాంతంగా గడిపిపోవచ్చు. టెంపుల్లో వీడియో తీయనిస్తలేరు, ఫోటో వీడియో, అందుకనే అంత క్లియర్గా తీయలేదు. ఇంతకుముందు పోయిందేమో వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఇదేమో అమ్మవారి టెంపుల్. మధ్యలో 9 మంది అమ్మవార్లు లక్ష్మీదేవతల టెంపుల్ ఉంది.
ఇక్కడ మనుషుల దగ్గరికి వెళ్తే కోతులు గుంజుకుంటున్నాయి, కోతి అటాక్ చేస్తున్నాయి మీద కొబ్బరిపచ్చ కోసము. అటాక్ చేసి లాస్ట్ గుంజుకునే పోతున్నాయి. మంకీ వస్తుంది దగ్గర నానా. ఇక్కడ అమ్మవారి టెంపుల్ పక్కనే ప్రసాదం కౌంటర్ ఉంది. పబ్లిక్ అయితే బాగానే ఉన్నారు. ఈడ క్యాష్ ఓన్లీ క్యాష్ అంట, గూగుల్ పే ఫోన్పే అట్లా స్కానింగ్ ఏం లేదంట, ఓన్లీ క్యాష్ అంట. ఇక్కడ రేట్స్ కూడా ఉన్నాయి, రేట్స్ కూడా ఇచ్చిన లడ్డు ఎంత పులిహోర ఎంత అనేది. ఇది ఒక టవర్ ఉంది. తర్వాత బయటికి అంతా ఓపెన్ ప్లేసు, ఇది గుట్ట మీద ఉంది కాబట్టి బయటికి చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది, మొత్తం కూడా మంచిగా అనిపిస్తుంది. కంపెనీలు ఎక్కువ ఉన్నట్టున్నాయి, ఇది కూడా ఒక కంపెనీ. ఈడ కంపెనీస్ అయితే బాగున్నాయి, ఎందుకంటే అవుట్కట్స్ కదా, కంపెనీస్ బాగున్నాయి. ఇక్కడ రెడ్ పూలు కూడా సూపర్ అనిపిస్తున్నాయి. మొత్తం వైట్ టెంపుల్స్. మనుషుల మీదకి అయితే కోతులు అయితే మనుషులనే ఇట్లా అటాక్ చేసి మరీ గుంజుకుంటాయి చేతిలో పట్టుకుంటే. ఏంటివైనా సరే, పులిహోర, ప్రసాదం, లడ్డూలు, కొబ్బరి పచ్చలు ఏమున్నా సరే. ఇట్లా మొత్తం కూడా మేము తిరిగి ఒక 2 గంటలంతసేపు ఆడ టైం స్పెండ్ చేసినాము. టైం స్పెండ్ చేసి మళ్ళీ కిందికి నడుచుకుంటూ వచ్చేస్తున్నాము. మంచిగా సక్సెస్ఫుల్గా అది కంప్లీట్ అయింది. ఇక కిందికి వెళ్తున్నాము. ఇంకా రిటర్న్లో ఇక మా వాళ్ళు బొమ్మలు కావాలంటే ఇవి బొమ్మలు తీసుకున్నాము. రేట్లు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. ఇట్లా బొమ్మలు తీసుకున్నాము, ఇద్దరికి 2. జామకాయలు కూడా కార్లకు ఎగబడి అమ్ముతున్నారు. ఇక్కడ 50కి ఇస్తున్నావుగా జామకాయలు. బోండం ఫిష్ లాగా 50 కొట్టినాను. ఒక నిమిషం జరగాలంటే జామకాయలు వీడియో తీస్తున్నా. జామకాయలు స్కూల్, రామోజీ ఫిల్మ్ సిటీ టికెట్ కౌంటర్ అండి. లెఫ్ట్ సైడ్లో ఉంది. ఇక్కడ స్కూల్ పైన ఇటు సంగీ స్కూల్ ఉంది. అయిపోయింది, దర్శనం అయిపోయింది, టెంపుల్స్ విజిటింగ్ అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఇంకా మళ్ళీ మేము రిటర్న్ అవుతున్నాం. ఇలా యూటర్న్ తీసుకుంటున్నాం. రామోజీ ఫిల్మ్ సిటీ కౌంటర్, టికెట్ కౌంటర్ కూడా చూసిరు కదా, ఇక్కడనే ఉంది. చాలా ఉన్నాయి. ఏంటి టికెట్ కౌంటర్? మేము నాకు మా డాడీ బొమ్మ ఇప్పించిండు, కొరికేసిన నేను, మా డాడీ తిట్టిండు అని ఫ్రెండ్స్. ఆపిల్ ఏం ఆడుకుంటున్నావు డాడా? ఆమె బుజ్జు బుజ్జు